ఒక వ్యక్తి అసలు సిసలైన క్రైస్తవుడిగా జీవించాలంటే మొట్టమొదటిగా జరగాల్సిందేంటో తెలుసా? హృదయ మార్పిడి. హృదయములో విశ్వసించి నోటితో ఒప్పుకునే యెడల మీరు రక్షించబడతారు అని బైబిల్లో ఉంది. ఇప్పుడు రక్షించబడ్డాం, ప్రభువుకు ప్రార్థన చేశాం, అసలు సిసలైన క్రైస్తవ జీవితాన్ని ప్రారంభిస్తున్నాం. అయితే మనలో కనిపించవలసిన 3 ప్రధాన లక్షణాలు మీతో పంచుకోవాలి అని ఆశిస్తున్నాను. మొదటిగా, హృదయ మార్పిడి జరిగినప్పుడు నీలో కనిపించే మొట్టమొదటి లక్షణం ఏంటో తెలుసా మీకు? పరిశుద్ధముగా జీవించాలి అనే కోరిక పుడుతుంది. నా మాట మీరు విన్నారా? నువ్వు రక్షించబడినట్లయితే, మారు మనస్సు పొందినట్లయితే నీలో పుట్టుకొచ్చే మొట్టమొదటి కోరిక ఏంటో తెలుసా? పరిశుద్ధముగా జీవించాలి. పంది గుండెను తీసేస్తాను, గొర్రెపిల్ల గుండెను అమరుస్తాను. అప్పుడు ఏం జరుగుతుంది? బయటికి ఆకారం పందిగానే కనిపిస్తుంది, కానీ స్వభావం మాత్రం గొర్రెపిల్ల స్వభావాన్ని కనపరుస్తుంది. ఇప్పుడు ఈ పంది హృదయం మారింది, రైట్? ఇప్పుడు ఆ యజమాని పందిని తీసుకొని నడుచుకుంటూ వెళ్తున్నాడు. అలా పందిని తీసుకొని నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు దానికి మురికి గుంట కనిపించింది. ఇప్పుడు అడుగుతున్నాను, అది మురికి గుంటలో పడుతుందంటారా, పడదంటారా? గట్టి చెప్తారా? పడుతుందా, పడదా? పడదు. ఎందుకు పడదు? పందేగా. వినండి, రూపము పందే గాని మనస్సు మాత్రము గొర్రెపిల్ల మనస్సు. మన రూపంలో మార్పు రాలా, కానీ మన మనస్సులో మార్పు వచ్చింది. తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము, 5 నుంచి 7 వచనాల్లో, దేవుడు మనకు పిరికితనపు ఆత్మను ఇవ్వలేదు గాని ప్రేమయు శక్తియు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనిచ్చాడు. దేవుడు మనకు ఎటువంటి ఆత్మను ఇచ్చాడో తెలుసా మీకు? ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మ. అనగా నీ శరీరాన్ని నువ్వు అదుపులో పెట్టుకోగలుగుతావు, నీ కళ్ళను అదుపులో పెట్టుకోగలుగుతావు, నీ నోటిని అదుపులో పెట్టుకోగలుగుతావు, నీ చెవులను అదుపులో పెట్టుకోగలుగుతావు. నీవు కలిగి ఉన్న ఇంద్రియములను ఒకప్పుడు అదుపులో పెట్టుకోలేకపోయావు. నీ కళ్ళు కంట్రోల్లో ఉండేది కాదు, నీ ఒళ్ళు కంట్రోల్లో ఉండేది కాదు. ఎందుకంటే నువ్వే సైతాను కంట్రోల్లో ఉన్నావు. కానీ ఇప్పుడు క్రీస్తు నీకు విడుదలనిచ్చాడు, సైతాను యొక్క బంధకాల్లో నుంచి నిన్ను విడిపించాడు. ఎప్పుడు? నువ్వు ఈరోజు చేసిన ప్రార్థన దేవుడు విన్నప్పుడు, క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు నువ్వు క్రీస్తు కుమారుడిగా, క్రీస్తు కుమార్తెగా మార్పు చెందావు. క్రీస్తు నీ మీద ముద్ర వేశాడు. ఏ ముద్ర? నా కుమారుడు, నా కుమార్తె ముద్ర వేశాడు. ఇక సైతాను నిన్ను ముట్టుకోవడానికి వీలు లేదు. చాలా సందర్భాల్లో ఒక విషయం నన్ను చెప్పనివ్వండి. కొడుకు తన భార్య ఇద్దరు నా దగ్గరికి వచ్చారు. ఆ భార్య అంటుంది, అయ్యా మా డాడీ కోసం ప్రార్థన చేయండి. ఎందుకోసం ప్రార్థన చేయాలి? మా డాడీ మీద చేతబడి చేశారు, చేతబడి శక్తులతో మా డాడీ అల్లాడిపోతున్నాడు. అప్పుడు నేను అన్నాను, అమ్మ ఒక్క నిమిషం, మీ డాడీ రక్షించబడ్డారా? రక్షించబడ్డమే కాదన్నా, సేవలోనూ పాలు పంచుకుంటున్నారు, వాక్యాన్ని బోధిస్తున్నారు. కానీ ఇప్పుడు చేతబడి చేయడం వల్ల, బాణమతి చేయడం వల్ల ఆయన మంచం మీద పడిపోయారు. అప్పుడు నేను చెప్పాను, ఒక్క నిమిషం ఆగమ్మా, నిజంగా మీ డాడీ రక్షించబడ్డారా? అన్నా రక్షించబడ్డారన్నా, ప్రార్థనా పరుడన్నా, వాక్యం బోధిస్తారన్నా, కానీ ఈరోజు మంచం మీద పడిపోయారన్నా. ఎందుకంటే చేతబడి చేశారు, బాణమతి చేశారు. అప్పుడు నేను అడిగాను, ఎవరు చెప్పారు చేతబడి చేశారు అని చెప్పి? మా డాడీ దగ్గరకు వచ్చి ఒక సేవకుడు ప్రార్థన చేసి అప్పుడు మాకు చెప్పాడు, ఈయన ఈ విధంగా మంచాన్ని పడ్డానికి కారణము ఇతనికి వ్యతిరేకంగా చేతబడి చేశారు. అప్పుడు నేను చెప్పాను, అమ్మా నువ్వేమి అనుకోకపోతే ఒక విషయం చెప్తాను. ఏమిటి? మీ డాడీ రక్షించబడలేదు. ఏంటి? మీ డాడీ రక్షించబడలేదు? లేదన్నా, ఆ మాట అనకండి అన్నా, మా డాడీ రక్షించబడ్డాడన్నా. అయితే ఇంకొక మాట చెప్తాను. ఏంటన్నా? వచ్చి ప్రార్థన చేసిన సేవకుడు తప్పుడు సేవకుడు అని చెప్పన్నాను. అదేంటన్నా? ముందేమో మా డాడీ రక్షించబడలేదన్నారు, ఇప్పుడేమో వచ్చి ప్రార్థన చేసిన సేవకుడేమో తప్పుడు సేవకుడు అంటున్నారు. ఏమిటన్నా ఇది? చెప్పా. ఒకప్పుడు
ఒక బైక్ ఉంది, అది మీరు కొనుక్కోలేదు. ఆ బైక్ మీద ఎవరో వచ్చి బ్లేడు తీసుకొని సీటు కోస్తున్నారు. ఎవరిదో బైక్ మీద ఒక కుర్రవాడు కూర్చొని సీటు కోస్తున్నాడు. అప్పుడు మీరు వెళ్ళి, రే పిచ్చా నీకేమైనా, బైక్ మీద నువ్వు కూర్చొని సీట్ అలా కోసేస్తావేంట్రా అని చెప్పి మీరు అడగబోయారు. అప్పుడు ఆ కుర్రోడు అన్నాడు, ఈ బైక్ నీదా అన్నాడు. నాది కాదు. అయితే నీ పని చూసుకో. నువ్వు ఏమన్నాడు? నీ పని నువ్వు చూసుకో. నీది కానప్పుడు నువ్వెందుకు వస్తావు అనవసరంగా, నీ పని నువ్వు చూసుకో అంటాడా? ఖచ్చితంగా అంటాడు. మీరు ఒక బైక్ కొనుక్కున్నారు, ఇప్పుడు ఆ బైక్ మీది. ఎవడో ఒక కుర్రవాడు వెళ్ళి ఆ బైక్ మీద కూర్చొని దాని ఇళ్ళల్లో ఊపుతున్నాడు. ఇప్పుడు మీరు వెళ్ళి, రాయ్ దిగరా కిందకి అనంటే, ఈ బైక్ మీద నాదే. ఆ మాట విన్న వెంటనే ఆ కుర్రోడు ఏం చేస్తాడు చెప్పండి? గబుక్కుని కింద జంపు చేస్తాడు. ఎందుకని? ఆ బైకు మీరు కొనుక్కున్నారు. వినండి, ఒకప్పుడు మనము మన జీవితాల్లో సైతాను చేతిలో ఉన్నప్పుడు వాడు మనల్ని ఇష్టం వచ్చినట్టుగా కోసి పడేశాడు, ఇష్టం వచ్చినట్టుగా పాడు చేసి పడేశాడు. దేవుడు వచ్చి, ఎందుకు అలా పాడు చేస్తున్నావు అని అంటే సైతాన్ ఏమన్నాడు తెలుసా? వీడు నువ్వు కొనుక్కున్నావా? వీడు నీవాడా? నువ్వు కావాలని ఎప్పుడైనా అడిగాడా? అడగలా. వీడు నావాడు, నేను చెప్పిన మాట వినేవాడు, నాకు బానిస. సైతాను అన్నప్పుడు దేవుని దగ్గర జవాబు లేదు. కానీ ఎప్పుడైతే ప్రభువా ఈ సైతానుగాడు నా జీవితాన్ని నాశనం చేసి పడేశాడు, నన్ను నా పాపములను క్షమించు, నన్ను నీ కుమారునిగా అంగీకరించు అని ప్రభు యొక్క శరణు కోరినప్పుడు, మీకు శరణం అంటే తెలుసా? మీకు చిన్నప్పుడు మనం ఏదైనా చిన్న తప్పు చేసామనుకోండి, ఎవడైనా వచ్చి మనల్ని కొట్టబోతున్నాడు అనుకోండి, మనకంటే కొంచెం బలంగా వాడి దగ్గరికి వెళ్ళి గబగబా వెళ్ళి వాడి వెనక్కి వెళ్ళి దాక్కుని, నువ్వు నాకు శరణం రా, నువ్వు నాకు శరణం అని చెప్పంటే, కొట్టడానికి వచ్చిన వాడికి ముందుకి ఈ పెద్ద అతను వెళ్తాడు, ఆగు, ఏమిటి వాడు తప్పు చేశాడు కానీ ఇప్పుడు వాడు నన్ను శరణు కోరాడు, ఆగో, వాడిని ముట్టుకోవడానికి వీల్లేదు, ముందు నాతో మాట్లాడు. ఈ గేమ్ ఎప్పుడైనా ఆడారా మీరు? ఈ రోజుల్లో అన్ని ఇంటర్నెట్ గేమ్లేగా, సెల్ ఫోన్లో గేములేగా. ఇలాంటి అర్థవంతమైనటువంటి గేములు ఆడే టైం ఎక్కడుంది? ఎప్పుడైతే యేసుక్రీస్తు వెనక్కి వచ్చి ప్రభువా నువ్వే నా శరణము అని అంటావో, యేసుక్రీస్తు నీకు సైతానుకు మధ్య అడ్డుగా వస్తాడు. ఆగో, ఇప్పటి వరకు నీకు బానిసగా ఉన్నాడు కానీ ఇప్పుడు నన్ను శరణు కోరాడు, నా శరణు కోరిన వాడిని ముట్టుకోవడానికి వీల్లేదు. నన్ను శరణు కోరాడు, నా రక్షణ కోరాడు, నా క్షమాపణ కోరాడు, కాబట్టి నేను తనను నా రక్తములో కడిగి శుద్ధి చేసేసాను. ఇప్పుడు అతడు నా సొత్తు. ఎప్పుడైతే నువ్వు క్రీస్తు యొక్క క్షమాపణ కోరుకుంటావో, శరణు కోరుకుంటావో, సైతాను నీ దగ్గరికి డైరెక్ట్గా వచ్చే ఛాన్స్ లేదు. అంటే కోడిపెట్ట పొదిగి పిల్లలను చేసిన తర్వాత మీకు తెలుసో లేదో, ఆ పిల్లలన్నీ రెక్కల చోటనే ఉంటాయి. గద్ద ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ కోడి పిల్లలు ఎప్పటి వరకు సురక్షితంగా ఉంటాయో తెలుసా? తల్లి పంచలో, తల్లి రెక్కల చోటున ఉన్నంత వరకు ఏ గద్ద కూడా ముట్టుకునే ఛాన్స్ ఉండదు. కానీ ఆ పిల్లల్లో ఒక పిల్ల కనిపించింది. ఎందుకంట అస్తమాను రెక్కల కిందే ఉండాలి? నాకు స్వేచ్ఛ లేదా? నేను తిరగకూడదా? నేను బయటికి వెళ్ళకూడదా? అస్తమాను మమ్మీ యొక్క రెక్కల కిందే నేను ఉండాలా? ఎందుకు ఉండాలి? నాకు స్వాతంత్రం లేదా? నాకు స్వేచ్ఛ లేదా? ఎప్పుడు ఇక్కడే పడి ఉండాలా? వెళ్తున్నా అని చెప్పి బయటకు వచ్చింది. అంతే, ఇమీడియట్గా గాల్లోకి వెళ్ళిపోయింది. ఇదేంటి పైకి వెళ్ళిపోతున్నాను? పైకి వెళ్తా, పట్టుకెళ్తుంది. ఏది పట్టుకెళ్తుంది? ఎప్పటి నుంచో కాచు కూర్చుంది పాపం. అర్థమైందా? మనం రక్షించబడిన తర్వాత దేవుని హస్తపు నీడలో ఉన్నంత వరకు సైతాను మనల్ని ముట్టడు. అందుకే ప్రభు సెలవిచ్చాడు, అపవాదికి చోటు ఇవ్వకండి. బస్సులో మనం చోటు ఇస్తాం కదా, ఇస్తామా? ఇవ్వా?
లేదండి, బస్సులో నేను కూర్చుంటే మొత్తం సీట్ అంతా ఆక్రమిస్తానండి, పక్కన ఎవడో కూర్చోకుండా కర్చీఫ్ కూడా వేస్తానండి. ఈ బుద్ధులు మానేసేయండి. మనం బస్సులో కూర్చున్నప్పుడు పెద్దవారిని ఎవరైనా చూసినా, మనకి ఇష్టమైన వారు ఎవరైనా కనిపించినా ఏం చేస్తాం చెప్పండి? కొంచెం జరిగి చోటిస్తాం. మీరు చోటు ఇవ్వకుండా ఎవరైనా కూర్చోగలరా చెప్పండి? మీరు చోటు ఇవ్వకుండా ఎవ్వరూ కూర్చోలేరు, ఎవరికీ సాధ్యం కాదు. నువ్వు చోటు ఇవ్వకుండా సైతాను కూడా నీ పక్కకు రాలేడు. ఈరోజు సైతాను ఒకవేళ నీ జీవితంతో ఆటలాడుకుంటున్నా, దానికి కారణం ఏమిటయ్యా అంటే, నువ్వు క్రీస్తును విడిచిపెట్టి వాడు ఉన్నటువంటి ఏరియాకు వెళ్ళావు కాబట్టి, క్రీస్తు యొక్క పరిధిలో నుంచి నువ్వు దాటి బయటికి వెళ్ళావు కాబట్టి సైతాన్ నిన్ను ఎత్తుకుపోతాడు. అదే అడిగాను, అమ్మా మీ డాడీ యేసును సొంత రక్షకునిగా అంగీకరించాడా? అంగీకరించాడన్నా. అంతేకాదన్నా ప్రార్థనాపరుడన్నా, అంతేకాదన్నా వాక్యాన్ని బోధిస్తున్నాడన్నా. కానీ ఈరోజు మంచం మీద ఉన్నాడన్నా. అప్పుడు చెప్పాను, అయితే మీ డాడీకి చేతబడి కాదు, అదేదో ఒక అనారోగ్యమై ఉంటుంది, అంతేగాని చేతబడి ఛాన్సే లేదు. లేదన్నా, ఒక పాస్టర్ గారు వచ్చి చెప్పేశారన్నా చేతబడి అని చెప్పి నేను చెప్పాను. అయితే ఆ పాస్టర్ గారు సరైనోడు కాదు. ఎందుకని? అతనికి వాక్యము తెలియదు. దయచేసి వినండి, ఒకసారి నిన్ను దేవుడు కొనుక్కున్న తర్వాత సైతాను నీలోకి జొరబడే ఛాన్స్ లేదండి. వాడి శిరస్సు సిలువ దగ్గర యేసుక్రీస్తు తొక్కిపడేశాడు కాబట్టి వాడికి ఇక మీద నీ మీద అధికారము లేదు. క్రీస్తు నేను కొనేసుకున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రికలో ఏమని తెలుసా? క్రీస్తు మనలను వెండి బంగారములతో కాదు, క్రీస్తు మనల్ని కొన్నది తన అమూల్యమైన రక్తమునిచ్చి మనల్ని కొనుక్కున్నాడు. ఇక సైతాను మనల్ని తన ఉచ్చులోనికి లాక్కొని తన పనికి మాలినటువంటి శక్తియుక్తులను ప్రదర్శించడానికి వీల్లేదు, నువ్వు అవకాశం ఇస్తే తప్ప. చాలా సందర్భాల్లో చాలా మంది వచ్చి ఇదే చెప్తూ ఉంటారు, అయ్యా మా మమ్మీకి చేతబడట, మా డాడీకి చేతబడట. ఎవరు చెప్పారు? పాస్టర్లు చెప్పారు. పాస్టర్లు దయచేసి అలా చెప్పకండి, మనుషులు అలా భయపెట్టకండి. వాస్తవాలు తెలుసుకోకుండా, వాక్యము తెలుసుకోకుండా చేతబడి చేశారు, నేను ప్రార్థన చేస్తాను, చేతబడి చేశారు, నేను ఉపవాసం ఉంటాను, చేతబడి చేశారు, నేను ప్రభు సంధికెళ్ళి గోజాడతాను, నేను ప్రార్థన చేస్తే ప్రభు విడిపిస్తాడు అని చెప్పి మాయ మాటలు చెప్పి ఒక 2-3 రోజులు, వారం రోజుల్లో ప్రార్థన చేసినట్టుగా ప్రార్థన చేసి తిరిగి వస్తే మళ్ళీ ఈయనే అంటాడు, చేతబడి అంతా పోయింది, నేను ప్రార్థన చేశాగా. ఆయనలో మార్పు ఏమైనా వస్తుందా? ఆ మార్పు వస్తుందయ్యా. మార్పు ఈయన ప్రార్థన వల్ల కాదు, వాడుతున్న మందుల వల్ల. ఆ తర్వాత ఈయన చెప్పేది ఏంటంటే, చేతబడితో మీ నాయన అల్లాడిపోతుంటే నేను ప్రార్థన చేశా, మరి ప్రత్యేక కానుక ఇవ్వాలిగా. కానుకలు దండుకోవడానికి మనుషుల్ని బ్లాక్మెయిల్ చేసేటటువంటి సేవకులు ఉన్నారు. ఒక 2-3 లేక 3-4 వారాలు అయిన తర్వాత ఆ సహోదరి, ఆ భర్త మరలా నా దగ్గరికి వచ్చారు. అన్న, మీరు చెప్పింది 100% వాస్తవం అన్న. మా డాడీ స్వస్థపరచబడ్డాడు, ఇప్పుడు చక్కగా మాట్లాడుతున్నాడు, చక్కగా వాక్యం చెప్పడానికి సిద్ధపడుతున్నాడు. తెలిసింది ఏమిటంటే, ఆయనకు శారీరకంగా కొంత బలహీనత వల్ల ఆయన ఆ విధంగా మంచాన పడ్డాడు. డాక్టర్లు డయాగ్నోస్ చేశారు, మంచి మందు వాడారు, ఇప్పుడు నా డాడీ స్వస్థపరచబడ్డాడు. దయచేసి వినండి, ఒక్కసారి నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడినట్లయితే, ఒకసారి నువ్వు వెలపెట్టి కొనబడిన వాడిగా ఎంచబడినట్లయితే, సైతాను మన మీద పెత్తనము చేయడానికి వీల్లేదండి. మనం సంపూర్ణంగా దేవుని యొక్క ఆధీనంలో ఉన్నాము, స్వాధీనంలో ఉన్నాము, ఆయన అధికారంలో ఉన్నాము. కాబట్టి ఏం చేస్తామో తెలుసా? మొదటిగా పరిశుద్ధముగా జీవిస్తాం. రక్షింపబడిన ప్రతి ఒక్కరూ మొదటిగా పరిశుద్ధముగా జీవించడానికి ఆశపడతారు. ఎప్పుడైతే నేను రక్షించబడ్డానో నా జీవితంలో జరిగింది ఏంటో తెలుసా? మళ్ళీ ఆ సిగరెట్ల జోలికి వెళ్ళినా, మళ్ళీ ఆ పాపిష్టి సినిమాల జోలికి వెళ్ళినా, మళ్ళీ ఆ పాపిష్టి ప్యాకాట్ల జోలికి వెళ్ళలా. ఎందుకు తెలుసా? క్రీస్తు నాలో అడుగు పెట్టినప్పుడు ఆయన పరిశుద్ధుడు గనుక నాకు పరిశుద్ధమైన జీవితాన్ని అనుగ్రహించడం మొదలు పెట్టాడు. అసలు సిసలైన క్రైస్తవుడు ఎవరు అంటే, మారు మనసు పొందినవాడు. మారు మనసు పొందిన వాడిలో కనిపించే మొదటి లక్షణం ఏమిటో తెలుసా?
అప్పటి వరకు తాను చేస్తూ వస్తూ ఉన్న ప్రతి పాపము నుండి అతడు విడుదల పొందుకున్నాడు కాబట్టి పరిశుద్ధముగా జీవిస్తాడు. ఇప్పుడు అదే పందిని తీసుకువెళ్ళి మురికి గుంట పక్క నుంచి వెళ్ళినా సరే అది ఆ మురికి గుంటలో పడనే పడదు. ఎందుకంటే అసలు ఆ వాసనే గిట్టదు. బయటకు పందే గాని లోపల గొర్రెపిల్ల. ఒకవేళ ఎవరైనా బలవంతంగా దాన్ని తోశారనుకోండి, దేంట్లోకి మురికి గుంటలోకి తోశారనుకోండి, అడుగుతున్నా, మురికి గుంటలోకి ఆ పందిని తోస్తే ఆహా, ఇటువంటి అద్భుతమైన మురికి గుంటలో ఉండవలసిన నన్ను ఈ పనికి మాలిన యజమాని బెడ్రూమ్లో పెట్టుకున్నాడని చెప్పి పడుకుంటుందా? పడుకోదండి. ఎవరైనా బలవంతంగా తోసినా ఆ పంది అక్కడ ఉండదు. కారణం ఏమిటంటే లోపల గొర్రెపిల్ల హృదయం గనుక ఒక్కసారిగా విదిలించుకొని బయటకు వచ్చేస్తుంది. సైతాను ఏం చేస్తాడో తెలుసా? నిన్ను శోధించి కొన్నిసార్లు పాపంలోకి గెంటే ప్రయత్నం చేస్తాడు. అలా గెంటే ప్రయత్నం చేసినప్పుడు రక్షించబడిన క్రైస్తవుడు, మార్పు చెందిన క్రైస్తవుడు ఎప్పటికీ కూడా పాపాన్ని ఆనందించటం సాధ్యము కాదు. మీకు ఈ విషయం తెలుసా? రక్షించబడిన మార్పు చెందిన క్రైస్తవుడు పాపాన్ని ఆనందించలేడు, అనుభవించలేడు, ఆస్వాదించలేడు. సాధ్యం కాదు. గొర్రెపిల్లను తీసుకువెళ్ళి మురిగుంట్లో వేస్తే ఆ గొర్రెపిల్ల ఆనందిస్తుందా? ఆ మురికిని అనుభవిస్తుందా? ఆ మురికిని ఆస్వాదిస్తుందా? సాధ్యము కాదు. గొర్రెపిల్లకు మురికిలో ఆనందించటం ఎలా సాధ్యం కాదో, గొర్రెపిల్ల హృదయాన్ని పొందుకున్న వ్యక్తి కూడా పాపమును ఆనందించటము, అనుభవించటము, ఆస్వాదించటము సాధ్యము కాదు. నువ్వు క్రైస్తవుడివా? క్రీస్తు రక్తంలో కడగబడ్డావా? మారు మనసు పొందావా? అయితే పాపమును నువ్వు ఆనందించలేవు, పాపాన్ని నువ్వు ఆస్వాదించలేవు, అనుభవించలేవు. ఎందుకని? అది నీ వ్యక్తిత్వానికి, తత్వానికి విరుద్ధము. మొదటిగా పరిశుద్ధంగా జీవిస్తావు, రెండోదిగా ప్రార్థనా పరుడుగా జీవిస్తావు. ఆపరేషన్ థియేటర్లోకి తల్లిని తీసుకెళ్తారు, బిడ్డను తీస్తారు. తీసిన వెంటనే బయట కూర్చున్న వాళ్ళకి సంకేతము ఏంటో చెప్పండి. ఆ బిడ్డ బయటికి రావడం ఆలస్యం, గట్టిగా ఏడుస్తుంది లేదా ఏడుస్తాడు. ఎందుకు ఏడుస్తాడో తెలుసా? ఎందుకు ఏడుస్తుందో తెలుసా? చెప్పండి. ఆహారం కోసం. అప్పటి వరకు ఆహారానికి కనెక్షన్ ఉంది, ఆ కనెక్షన్ కట్ అయిపోయింది. వెంటనే బిడ్డ ఏడుస్తుంది. ఏమని? నాకు ఆహారం కావాలి. నువ్వు రక్షించబడినట్లయితే, మారు మనస్సు పొందినట్లయితే వెంటనే నువ్వు ఏం చేస్తావో తెలుసా? ఆకలితో ఏడుస్తావు. ఏమిటి ఆ ఆకలి? శరీరానికి ఆహారం కావాలి, నీ ఆత్మకు వాక్యము కావాలి. ఎప్పుడైతే నువ్వు రక్షించబడ్డావో మొదటిగా నువ్వు పరిశుద్ధంగా జీవించడానికి ఆశపడతావు. అలాగే వాక్యము అనే పాల కొరకు ఎదురు చూస్తావు. పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఒక్కసారి ఆ మాట చదివిస్తారండి. 1 పేతురు 2వ అధ్యాయం 1 నుంచి. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాట. వింటున్నారా? మీరు క్రీస్తును రుచి చూశారా? క్రీస్తును అంగీకరించారా? అయితే వినండి, మీలో ఇవి కనిపించడానికి వీల్లేదు. ఏమి కనిపించకూడదట? మీరు ఆయనను రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలను మాని. ఇవి మీలో కనిపించడానికి వీల్లేదు. నోటిలో నుంచి కపటమైనటువంటి మాటలు కానీ, దూషణ మాటలు కానీ, వేషధారణ కానీ, నటించటం కానీ, దుష్టత్వం కానీ, దుష్ట తలంపులు కానీ, క్రియలు కానీ ఇక మనలో కనిపించడానికి వీల్లేదు. క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై వాక్యము అనే పాలను అపేక్షించుడి. ఏం అపేక్షిస్తామట? పాలను అపేక్షిస్తాం. బిడ్డ పుట్టిన వెంటనే దేనిని అపేక్షిస్తుంది? తల్లి ఇచ్చు పాలను. అనగా మనం రక్షించబడ్డాము అంటే మొదటిగా మనం దేవుని యొక్క సన్నిధి కొరకు, ప్రార్థన కొరకు, దేవుని సన్నిధిని అనుభవించుట కొరకు ఆశిస్తాం. 2, ఆయన వాక్యమును ప్రేమిస్తాం.
చంటి పిల్ల రోడ్డు పక్కన ఫుట్పాత్ మీద ఉంది. ఓహో ఏడుస్తుంది. అటు ఇటు వెళ్ళే వాళ్ళు వచ్చారు, తల్లి ఏది అని చెప్పి చూశారు, తల్లి కనిపించలేదు. ఆ పిల్ల ఏడుస్తూ ఉంటే ఊరుకోబెట్టాలని చెప్పి శత విధాల ప్రయత్నం చేశారు. ఎవరి వల్ల కాల. లాలించారు, జోలపాట పాడారు, కీలతో శబ్దాలు చేశారు, ఒకటి కాదు అన్నీ చేశారు. ఆ పిల్ల మాత్రం ఏడు పాపల ఏడుస్తూ ఉంది, గీ పెడతా ఉంది. ఈ లోపట తల్లి పరుగున వచ్చింది. 10 మంది కలిసి ఊరుకోబెట్టలేకపోయారండి. కానీ తల్లి పరుగున వచ్చి ఆ బిడ్డను తన చేతుల్లో తీసుకొని ఒళ్ళో పెట్టుకుందండి. పిల్ల ఏడుపు ఆపేసిందండి. కారణం చెప్పండి. పిల్లకు అర్థమైంది, ఇప్పుడు నేను తల్లి ఒడిలోకి వచ్చాను. ఆ తల్లి ఒడి పిల్ల ఏడుపును ఆపేసింది. దయచేసి వినండి. నువ్వు నేను దేవుని చేత సృష్టించబడ్డాం. గనుక ఆ దేవుని యొక్క ఒడిలోకి మనం వచ్చేంత వరకు మన ఏడుపు ఆగదు. మనకు పట్టిన శని విడిచిపెట్టదు. మన దరిద్రం మనల్ని వదిలిపెట్టదు. ఈరోజు నువ్వు ఏడుస్తున్నావు, కన్నీళ్లు గారుస్తున్నావు, విలపిస్తున్నావు, అల్లాడిపోతున్నావు, తల్లడిల్లిపోతున్నావు. దీనంతటికి కారణం తెలుసా? నువ్వు దేవుని ఒడి చేరలేదు కాబట్టి. ఈరోజు కొన్ని వేల మంది నాకు యేసు కావాలి అని ప్రార్థన చేశారు. అయితే నువ్వు దేనికోసం ఏడవాలి? ఆయన ఒడి కోసం ఏడవాలి, అనగా ఆయన సన్నిధి కోసం ఏడవాలి, అనగా ప్రార్థన చేయటానికి సమయాన్ని కేటాయించాలి. మీకు తెలుసా అండి, నేను ఎప్పుడైతే రక్షించబడ్డానో, మారు మనసు పొందానో, నేను చేసిన మొదటి పని అండి తెలుసా? స్కూల్ అయిపోవడం ఆలస్యం అండి, పొలాల్లోకి వెళ్ళిపోయేవాడిని. ఎప్పుడు 12 సంవత్సరాల వయసులో ఆ పొలాల్లోకి వెళ్ళిపోయి చెట్టుల కింద మోకాల మీద పడి ఏం ప్రార్థన చేశానో తెలియదు, కానీ ఎంతసేపు ప్రార్థన చేసేవాడినో. ఆ పొలంలో పనిచేసేవాళ్ళు నన్ను వింతగా చూసేవాళ్ళు. పాపం కుర్రోడు ఎంత అల్లరి చిల్లరగా ఉండేవాడు, ఎంత హుషారుగా ఉండేవాడు. అలాంటోడు ఏంటి ఇలాగైపోయాడు, ఏమిటి ఆ మతంలో పడిపోయాడు. అప్పటి నుంచి ఎప్పుడు చూసినా ఆ బైబిలే పట్టుకుంటున్నాడు, ఎప్పుడు చూసినా ప్రార్థనే చేస్తున్నాడు. 12 సంవత్సరాల వయసులో ఒక చిన్న పిల్లవాడిగా బైబిల్ పట్టుకొని పొలాల్లోకి వెళ్ళి ఒంటరిగా ఏదో ఒక చెట్టు కింద కూర్చొని మోకరించి ప్రార్థన చేసేవాడిని. మోకరించి ఆ బైబిల్ తెరిచి చదువుతూ ఉండేవాడిని. ఎవరు నేర్పించారండి నాకు ఇది? నాకెవరూ నేర్పించలేదండి. నా హృదయంలో ప్రభు అడుగు పెట్టినప్పుడు ఆయన సన్నిధి పట్ల నాకు ఆశ పెరిగింది, ఆయన వాక్యం పట్ల నాకు తృష్ణ పెరిగింది. ఎందుకని? నువ్వు శారీరకంగా బ్రతకాలి అంటే నీకు ఆహారం కావాలి, ఆత్మీయంగా బ్రతకాలి అంటే నీకు ఆత్మీయ ఆహారం కావాలి. అదే దేవుని యొక్క వాక్యము. నువ్వు రక్షించబడ్డావా? అయితే ఈ రోజు నుంచి నువ్వు చేయాల్సిందని తెలుసా? పడుకోబోయే ముందు మోకరించి ప్రార్థన చేయి. పడుకోబోయే ముందు ఒక 2 అధ్యాయాలైన బైబిల్ చదువు. ఉదయము లేచిన వెంటనే నువ్వు చేయాల్సిన మొదటి పని, చిన్న పిల్ల లేచిన వెంటనే ఏం చేస్తుంది చెప్పండి? తల్లి పని చేసుకుంటా ఉంటుంది. ఆ తల్లికి చిన్న పిల్ల ఇచ్చేటటువంటి పిలిపేండు చెప్పండి? మమ్మీ. పుట్టిన పిల్ల, 2 నెలల పిల్ల మమ్మీ పాలు కావాలి అని పిలుస్తుందా? మరి ఏం చేస్తుంది చెప్పండి? ఏడుస్తుంది. మెలకు రావడం ఆలస్యం, తల్లి కావాలి. వెలుకు రావడం ఆలస్యం, పాలు కావాలి. ఏం చేస్తుంది? ఏడుస్తుంది. ఆ ఏడుపు 2 ఆశీర్వాదాలు తీసుకొస్తుంది. 1 తల్లి ఒడిలోకి చేరుస్తుంది, 2 తనకు కావలసిన పాలు కూడా ఇస్తుంది. నువ్వు ఎప్పుడైతే ఉదయమే లేచి మోకరిస్తావో, ప్రార్థిస్తావో, మొదటిగా దేవుని సన్నిధికి నువ్వు చేరుతున్నావు. రెండోదిగా వాక్యం చదివినప్పుడు నీ ఆత్మీయతకు కావలసిన ఆహారాన్ని పొందుకుంటున్నావు. మీరు క్రొత్తగా జన్మించిన వారై పాల వంటి దేవుని వాక్యమును అపేక్షించండి. రక్షించబడ్డావా? అయితే కనిపించే సంకేతం ఏదో తెలుసా? దేవుని సన్నిధి పట్ల నీకు ఆకలి ఉంటుంది. రక్షించబడ్డావా? మార్పు చెందావా? అయితే వాక్యాన్ని ధ్యానిస్తావు. రక్షించబడ్డావా? మార్పు చెందావా? పరిశుద్ధముగా జీవిస్తావు. రక్షించబడ్డావా? మార్పు చెందావా? అయితే ప్రేమ కలిగి జీవిస్తావు. నువ్వు పరిశుద్ధంగా జీవించాలి, ప్రార్థనాపరునిగా జీవించాలి,
వాక్యాన్ని పఠించాలి, ప్రేమ కలిగి జీవించాలి. నువ్వు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే, ఆయన ప్రేమ స్వరూపి గనుక ఆయన నీలో అడుగు పెట్టినట్లయితే నీలో ఏముంటుంది చెప్పండి? ప్రేమ ఉంటుంది. రక్షించబడిన మార్పు చెందిన మనము ప్రార్థన పరులుగా, పరిశుద్ధులుగా, ప్రేమ కలిగిన వారిగా జీవిద్దామా?